మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22న జన్మించారు. తెలుగు చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతను అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖ మంత్రి, ఇండిపెండెంట్ ఛార్జ్గా పనిచేశారు. తన బ్రేక్ డ్యాన్స్కు పేరు పొందిన చిరంజీవి 150 పైగా చిత్రాల్లో నటించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు చిత్రాలు, మిగతావి తమిళం, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్లకు పైబడ్డ నటన ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతిని, 9 ఫిల్మ్ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నారు. 2006లో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి 3000 పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. 1978లో వచ్చిన పునాదిరాలు చిత్రంలో చిరంజీవి నట జీవితంలో ప్రారంభమైంది. కానీ అంతకుముందు ప్రాణం ఖరీదు విడుదలైంది. 1980లో చిరంజీవికి నటించిన స్వయం కృషి చిత్రం రష్యన్ భాషలో అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడినది. ఈ చిత్రానికి గాను చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతి అందుకున్నాడు. అదే సంవత్సరంలో 59వ అకాడమీ అవార్డు ప్రదానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకడుగా వెళ్ళాడు. 1988లో చిరంజీవి సహనిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్ర జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. 1992లో కె. రాఘవేంద్ర దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల రూపాయల పైగా స్థూల వసూలు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 1993లో జరిగిన భారత జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శించబడినది. ఈ సినిమా చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వార్తాపత్రిక ముఖచిత్రంపై ఎక్కాడు. ఫిల్మ్ఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని టాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ బిగ్గర్ దాస్ బచ్చన్ అని శీర్షికలు వెలువరించాయి. ది వీక్ పత్రిక చిరంజీవిని ది న్యూ మనీ మెషిన్గా అభివర్ణించింది. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు 1,25,00,000 రూపాయల పారితోషికం అందుకున్నాడు. అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడు తీసుకోనంత పారితోషికం. 2002లో భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించినదారుడిగా సమ్మాన్ పురస్కారం ప్రకటించింది. 2006లో సిఎన్ఎస్ ఐబిఎన్ నిర్వహించిన సర్వే తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది. 2013లో చిరంజీవి పర్యాటక శాఖ, సహచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని 66వ కేన్స్ చలనచిత్రోత్సవ వేదిక మీద ప్రారంభించాడు. మకావులో జరిగిన 14వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు కార్యక్రమంలో చిరంజీవి ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. 2013లో ఐబిఎన్ లైవ్ చిరంజీవి భారతీయ సినిమాను ప్రభావితం చేసే వ్యక్తుల్లో ఒకడిగా పేర్కొనింది. 1978 సెప్టెంబర్ 22న కెరీర్ ప్రారంభించిన చిరంజీవి 2024 సరిగ్గా అదే రోజు గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేరాడు. తన 45 ఏళ్ల కెరీర్లో 156 సినిమాలు నటించిన ఆయన 537 పాటల్లో 24,000 స్టెప్పులు గాను పురస్కారం వర్ణించింది. ఆయన హైదరాబాద్లో గిన్నిస్ బుక్
రికార్డు ప్రధానోత్సవంలో హిందీ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నాడు. చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి ఎన్సీసీలో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో పాల్గొన్నాడు. చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. నరసాపురంలో శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. తర్వాత 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై 2007 నుంచి అనేక వార్తలు వచ్చాయి. 2008 ఆగస్టు 17న తన రాజకీయ ప్రవేశ విషయంపై పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేశారు. పేదలకు అనుకూలమైన విధానాలు, సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య ఆశయమని పేర్కొన్నాడు. 2008 ఆగస్టు 26న మదర్ తెరీసా జన్మదినం. తిరుపతి అవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజారాజ్యం అనే పథకాన్ని ఆవిష్కరించాడు. ఆయన రాజకీయ ప్రవేశం చేసే విధి విధానాలు ప్రకటించాడు. ప్రస్తుతానికి చిత్రాల్లో నటించే ఆలోచన పక్కన పెట్టినట్లు ప్రకటించారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలు గెలుపొందింది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయారు. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. 2011 ఫిబ్రవరి 6వ తేదీన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.